అది పాకిరేపల్లి మండలం. నాకు ఎన్నాళ్ళ నుంచో మేము చూస్తూ ఉంటున్నాం. మేము పుట్టిన కాడి నుంచి అంటే మేము మా ఓటాకు వచ్చిన కాడి నుంచి కూడా ఇంచుమించు మాకు 15 సంవత్సరాలు అవుతుంది ఓటాకు వచ్చి. ఎప్పుడు వచ్చినా అవుటర్స్ అవుతున్నారు, ఎవరు వచ్చినా ఇక్కడ గెలుస్తున్నారు. గెలిస్తే 5 సంవత్సరాలు ఉంటున్నారు, ఓడిపోతే తట్ట పుట్ట సర్దుకుని వాళ్ళ మానాలు పోతున్నారు. ఇక్కడ జనాల పరిస్థితులు కానీ, ఇక్కడ స్థానిక ఉన్న ఇబ్బందులు కానీ, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏవి కూడా పట్టట్లేదు. ఎందుకంటే పార్టీ నుంచి పంపిస్తున్నారు. పంపించే వాళ్ళకి ఏం ఉంటుందండి? ఇక్కడ లోకల్ గా ఉండి లోకల్ గా ప్రజలతో మమేకైన వాళ్ళకే ఇక్కడ సమస్యలు తెలుస్తాయి. వచ్చిన వాళ్ళకి ఏం పడుతుంది? వచ్చాం పోయాం అంతవరకునే. అక్కడిని పంపిస్తున్నారు, గెలిపిస్తారు, లేకపోతే లేదు. ఇక్కడ నాకు కావాలని అడిగే వాళ్ళని గుర్తిస్తే పార్టీలు కానీ మా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి మేము అనుకుంటున్నాం, మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అమ్మాజామ్ గారు ఎంతో కష్టపడ్డారు, 5 నెలలు పెట్టి వర్క్ చేసుకున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్ టచ్ చేశారు, ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని టచ్ చేశారు ఆవిడ. ఎందుకంటే కార్యకర్తల యొక్క కష్టాలు ఆవిడకు తెలుసు, నాయకుల యొక్క కష్టాలు ఆవిడ తెలుసు. స్థానికంగా ఆవిడే ఉండాలి. ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నాయి స్థానికంగానే. ఆ సమస్యలు తీరాలంటే అమ్మాజీ గారు కష్టపడి వచ్చిన వ్యక్తి, వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ జిల్లా ప్రెసిడెంట్ నుంచి అయిన వ్యక్తి ఆవిడైతేనే ప్రతి కార్యకర్త అలాగే పార్టీలో కార్యకర్తకు కానీ ప్రజలకి ఉన్న మౌలిక సదుపాయాలు కానీ, ఇక్కడ ఇంచుమించు మాకు 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెద్ద ఫ్యాక్టరీలు. మొత్తం మీద ఎట్రో కానీ డెక్కన్ కానీ ఇక్కడ స్థానికులకు ఒక జాబ్ అయిన పరిస్థితి ఉంది మాకు. ఎందుకంటే ఇక్కడ స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు కాదు కాబట్టి ఇక్కడ వాళ్ళు పట్టించుకొని మానేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ముడుపు వాళ్ళకి అందుతున్నాయో తెలియదో మాకు ఏం తెలియదు. స్థానికులు ఉద్యోగ కల్పన కూడా లేదు చేసేసి. ఏంటంటే ఇక్కడ స్థానికులకు ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిపోయారో స్థానికులు ఇక్కడే ఉంటారు కాబట్టి రేపు పొద్దున్న ఏమైనా సరే స్థానికులు అడుగుతారు కాబట్టి అది ఉండి కంపల్సరీగా స్థానికులు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి మా పార్టీ అధిష్టానం ఈ యొక్క అమ్మాజీ గారిని గుర్తించి స్థానికులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీలకు అతీతంగా అందరూ కూడా పూర్తి మెజార్టీతో నెగ్గించుకుంటాం మేము. అలాగే ఇవాళ రాజాం నుంచి ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి పంపించారు జోగులు గారిని మాకు వ్యతిరేకత లేదు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గురించి, ఒక చంద్రబాబు నాయుడు గురించి హైదరాబాద్ లో ఉండి ఇక్కడికి వచ్చారు అంటున్నారు. వీళ్ళు మరి వాళ్ళు వచ్చినప్పుడు మాకు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పంపితే అలాగా? ఇక్కడ జనాలు కూడా ఆలోచించాలి కదా. ఇది చించుకుని అధిష్టానం అమ్మాజీ గారిని టికెట్ గా ప్రకటిస్తే పంపర్ మెజార్టీతో మీరు ఎక్కించుకుంటామని మరి మనం చేసుకుంటాం. మొత్తం అందరూ ఇప్పుడు వచ్చి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అందరూ వచ్చి మాకు నాన్ లోకల్ వద్దు, లోకల్ కావాలనే నినాదంతో వచ్చి మొత్తం అందరూ ఇక్కడ ఒక మానవాహారంగా ఉండి మొత్తం అందరూ నిరసన తెలియజేస్తున్నాం అండి. మాకు లోకలే కావాలి, నాన్ లోకల్ వాళ్ళు ఎవరు వద్దు. అలా అయితే మాకు ఇక్కడ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫుల్ మెజార్టీతో గెలిపించి తీసుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇవాళంటే మాకి బయట వాళ్ళంటే మాకు కరెక్ట్ కాదు. మా లోకల్ అయితే మేమంతా కలిసి ఎంతో ఆనందంగా చేసి క్యాండిడేట్ మళ్ళీ గెలిపించుకొని బయటికి తీసుకొచ్చేంత శక్తి, మేము తీసుకొచ్చేంత బలం చూపిస్తాం.